మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్ నగర్ లో ఉన్నాము. రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి గూడూరు సాగర్ నిన్న రాత్రి అయితే కొనరావుపేట మండల్ కొలనూరులోనైతే గురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నా కొడుకు ప్రేమించిండు. ప్రేమించినాక ఎవరిని ప్రేమించాడు? అనుషను అనుష అమ్మాయిని ప్రేమించిండు. ఈయనను దుబాయ్ తోలేసిన నేను. దుబాయ్ పంపిస్తే ఆ దుబాయ్ కి ఫోన్ చేసుడు సేపుడు నువ్వు రా నువ్వు చెయ్యు అని అంటే మా మధ్యని తోలుకొని పోయి వాళ్ళని బతిలాన్నాం. ఏమని బతులన్నాం, ఒక్క సంవత్సరం ఆగి పడిపోయి ఇప్పుడు ఒక సంవత్సరం ఆగు. ఒక సంవత్సరం ఆగినాక వాడిని రమ్మని మంచిగా లగ్గం చేస్తా, మనం ఇంటి ఇల్లు కట్టుకుని ఇల్లు ఎట్లుంది మేడం, ఇల్లు కట్టుకొని లగ్గం చేస్తానే అని అంటే ఆయన ఒప్పుకోడు అన్నది. మరి నా ముంగట ఫోన్ చెయ్యి నేను మాట్లాడతా అన్నాక ఏ లావట్టాడు అంటే ఇప్పుడు లావడతాడు నా ముంగట వాడే తోలేసిండు మాట్లాడమని. ఎందుకు లావట్టాడు అన్నాక ఆయన చేసినాక నా కొడుకు మాట్లాడిండు ఫోన్ లో వీడియో కాల్. సరే అమ్మ ఆగుతాను తీయ ఒక ఆడది వచ్చినాకనే చేసుకుంటా తీయ అని అన్నాడు నా కొడుకు. అన్నాక ఆయన ఏం చేసి ఊకున్నారు. ఊకుండి ఆయనతో మళ్ళీ పొద్దుక వరకే మళ్ళీ నా కొడుకుతోటి ఫోన్ చేపించింది. ఫోన్ చేపించి అమ్మ జత్త అంటుంది, లగ్గం చేసుకోపోతే అది ఉండదట, అది చేసుకుంటదట, నేను కూడా జత్తా మరి చెయ్యపోతే మీరు అంటే ఇలా నాన్న అప్పుడు దుబాయ్లో ఉన్నాడు, వీడున్నాడు, వీళ్ళ నాన్న ఉన్నాడు. నాన్న నేను వచ్చిన కదా నువ్వో నాన్న నువ్వో అని ఈడు అన్నాడు. అన్నాక ఈయన వచ్చిండు. వచ్చినాక ఆయన కొడుకు అయ్యి వచ్చిండు కదా, ఇక నేనేం చేస్తాను వచ్చినాక ఇది కథల వాడి ఆయన వచ్చి లగ్గం చేసుకున్నాం. అలా నాన్న చెయ్యి అన్నాడు. అద్దే ఇప్పుడు లగ్గం ఇంకో 4 రోజులు అయినాక చేద్దాం అని అంటే లేదు నేను చచ్చిపోతా లేకపోతే ఏమన్నా అయితే అన్న కొడుకు. వాళ్ళు లవ్ చేసుకోబట్టి అప్పటికి సంవత్సరం అయింది కావచ్చు కానీ తెలియదు. కానీ పోయి మాట్లాడితే 10వ తరగతి నుండి ప్రేమించుకున్నాం అన్నాక మనం బాపద్దు కదా. నాకున్నారు 2 ఆడపిల్లలు. నా కొడుకు అక్కడ ఉండగానే ఒకసారి వచ్చింది నా ఇంటికి. అత్తే అద్దు బిడ్డ నీ అమ్మ కూడా ముగ్గురుగా అన్నది, 2కి లగ్గం చేసింది, నువ్వు కూడా ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, నేను ఉంచుకుంటే ఎంత విలువ తక్క, అద్దు బిడ్డ నువ్వు నేను సాగరచ్చినాక పెళ్లి చేస్తా మీకు అని తోలిచ్చిన. నాది మంచి మనసా చెడ్డ మనసా? తోలేసినాక వానికి టార్చర్ పెట్టి రప్పించి పెళ్లి చేసుకుంది. 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిన. వాళ్ళు 1,00,000 ఇచ్చిర్రు మేడం. బండికి 50,000 ఇచ్చిర్రు, 50,000 ఖర్చుకి ఇచ్చిర్రు. ఇచ్చినాక 1,00,000 రూపాయలు ఇచ్చి నేను పెళ్లి చేస్తే 15 రోజులు ఉంది మా తోటి. 15 రోజులు ఉండి వానికి సాటుకి ఎప్పుడు మరి నేను అమ్మ నాన్నని అడగకని ఒట్టేసుకున్నా అని ఏం చెప్పలేడు నా కొడుకు. ఏమనపో అమ్మ నేను ఏరండుకుంటానే అన్నాడు. మిషన్ కుడతావంటే మిషన్ కుట్టచ్చు, మిషన్ కుడతావంటే ఇంకో మిషన్ కొన్నా దాని అవి ఇచ్చింది మిషన్ కుట్టుకుంటే ఏరీరు. అంటే పెళ్ళైన తర్వాత మీతో కలిసి ఉన్నారు 15 రోజులు. 15 రోజులలో మిషన్ కూడా కొనిచ్చిన 15 రోజులు ఉన్నారు. బయట వండుకుంటానుడు. దాని మానత్త బోళ్ళు కొనిస్తానుడు. వీడాడిగిండట ఏం చేసినా నా కొడుకు మీదకి రుద్దుడు. మళ్ళీ నా కొడుకు అడుగుతున్నానంటే నేను లగ్గంలో బోళ్ళు పెట్టుడు అంటే నేను అద్దన్నా, బోళ్ళు బోకెలద్దు నా కొడుకులు ఇవ్వనా బోళ్ళు అద్దంటే ఇప్పుడు బోళ్ళు కొని ఇవ్వంటుండు అని అడిగి వీని మీద రుద్దుడు. వీని మీద రుద్ది వీడే అన్నట్టు అనుడు. వీనికి నోట్ల నాలుక లేదు, చెప్పినట్టు తింటాడా అని ఆ బిడ్డలు ఆట కట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులు అన్ని లైన్ తోటి చెప్తేనే అర్థమవుతుంది వాళ్ళకైనా అని చెప్పండి. ఆయన తీగ బోళ్ళు కొనిచ్చిన వాళ్ళ అత్త కూడా అన్న బోళ్ళే వెళ్ళలేవు నేను కొనియపో అంటే ఆయనతో కొనిచ్చిర్రు. కథం బయట ఉంచిర్రు. బయట ఉంచితే బయట కూడా వండుకొని తింటే కూడా ఏమనలేదు. నేను బయట ఉండి ఏం చేసిర్రు ఆయనతో మళ్ళీ వచ్చిర్రు మా ఇల్లు గింటెనుకుండి ఇల్లు. ఆయనతో అక్కడికి వచ్చి అందులో ఉన్నాక కూడా ఉంచుకుంటే ఉన్నారు. మళ్ళీ నేను బయటకు పోతా అమ్మ అంటే అట్లా పోని అనుకున్నా. వాడు మంచిగా ఉంటే అయిపోయాను నేను ఊకున్నాక ఆయన ఏం చేసింది అటువట్ 4 రోజులు కిరాయి ఇళ్ళల్లో ఉన్నది పోయింది. అవ్వే నేర్పింది ఆయనతో కథ ఇంట్లో సొర్ర కొట్టుకున్నారు. అవ్వ బిడ్డలు సొర్ర కొట్టుకున్నాక మళ్ళీ 4 రోజులు ఉంచుకొని మళ్ళీ తెంగింది. అక్కడ కిరాయికున్నారు మేడం. గడ కిరాయికుంటే పెళ్లి రోజు అయింది. పెళ్లి రోజు అయితే పెద్ద పండుగ లెక్క చేసుకున్నారు. చేసుకున్నా నా కడుపు నేను కట్టుకొని ఊకున్నా. పెళ్లి రోజు చేసుకుంటే ఆయనతో దావతులు అవి అయినాక అత్త ఏం చేస్తుంది, పోవాలి కదా, దానింటికి అది పోవాలి కదా. వాళ్ళు 2 పోలేనా, ఏమైనా పిల్లలు ఉన్నారా? కొడుకు అల్లుని దగ్గర
బిడ్డ దగ్గరనే వన్నదట నా ఖాళీలు చెప్తే నేను పోయి నీ అవ్వ ఎట్లా వన్నదే ఇక్కడ ఎట్లా సిగ్గు లేదే నీ అవ్వకు ఎట్లా మానం లేదంటే ఇగో సాగర్ నీ అవ్వ వచ్చి ఎందుకు మాట్లాడుతుంది ఈడ అంటే బరాబరి మాట్లాడుతాను నేను నచ్చింది 9 రోజులు ఎందుకు వచ్చి నచ్చిందా పెళ్లి రోజు అయితే తన తల్లి వన్నది ఉన్నదా అని కూడా అడిగింది ఇక అది కాదు ఇది కాదు అని ఆయన తోడుకొని పోయింది ఒక అక్క ఇళ్ళని లద్దు అమ్మ అద్దు ఎవ్వలద్దు వీళ్ళతోటి మాట్లాడితే టార్చర్ పెట్టుడు అక్కలతోటి మాట్లాడితే టార్చర్ పెట్టుడు ఎందుకు మాట్లాడినావు అక్కలతోటి పిల్లల దగ్గరికి ఎందుకు అయినావు వాళ్ళని ఎందుకు ఎత్తుకున్నావు వాళ్ళని ఎత్తుకోవద్దు దాని అక్క పిల్లల్ని ఎత్తుకోవాలి దాని అక్క పిల్లల్నే చూడాలి దాని బావల్ని చూడాలి దాని అక్కల్ని చూడాలి దాని అవ్వని చూడాలి అయినా మేము ఓర్చుకున్నాం మేడం వాడు మంచిగా ఉండాలి అయితే అని మేము ఓర్చుకున్నాక ఎప్పుడు లొల్లి పెట్టుకొని బయటకు వెళ్ళగొట్టుడు ఉన్నప్పుడు ఏం పని చేస్తుండే అన్ని పనులు చేసి కారు నడిపోవు ఆడు బండి కొనుక్కున్నాడు టాటా వేసి మొన్న కొనుక్కొని ఇప్పుడు 6 నెలలు అవుతుంది 6 నెలలు అయితే వాళ్ళు ఒక 20,000 ఇస్తుర్రమ్మా నాకు ఒక 10,000 ఇప్పియను అని అంటే నా దగ్గర ఏడున్నాయి అని ఇయ్యాలి రా అయ్యని అడుగు అని అంటే అమ్మ నేను అయ్యని అడుగు అన్నాక నేను 10,000 తెచ్చి ఇచ్చిన మేడం వాళ్ళు ఇస్తుర్రా అంటే నా కొడుకు ఇచ్చేది అక్కడ పోవద్దని 10,000 తెచ్చిచ్చినాక అట్లనే బండి నడుపుకుంటే ఏ మొగోడు తాగాడు ఎప్పుడన్నా తాగత్తే ఆశ్చర్యగా పెడతదాన్ని ఎందుకు తాగచ్చినవరా ఎప్పుడు ఎలగొట్టుడు ఇక మొన్న గట్లనే ఎలగొట్టిందట ఎలగొట్టినాక నేను పనికాడు ఉన్నా ఫోన్ చేసిండు అమ్మ గిట్లనే అని అంటే అయ్యో కొడుక గట్లెందుకురా మరి నువ్వు గట్లెందుకు తాగచ్చినవరా అంటే అమ్మ నేను ఊకే తాగిరాలను ఒక్కటేసారి తాగచ్చినందుకు ఇట్లా చేస్తుంది ఉండి నెల రోజులు 2 నెలల దాకా అట్లనే ఊకుంటా ఎవ్వలన్నా వెళ్తే గిట్లా తాగినందుకు గిట్లా చేస్తుంది అవ్వ చెప్పినట్టు ఏంటది అవ్వలేకపోతే మంచిగా ఉంటది అన్నది మరి అవ్వలేకపోతే మంచిగా లేపు బయట కోండి రాని కూడా అన్న అంటే బయటకు రాదు అని తెల్లని దాకా పక్కల వన్నా గాని నా ఇంట్లో 15 రోజులు ఉన్నా గాని మంచాల ఏడుసుడు తెల్లని దాకా మంచాల ఏడుసుడు వాని పక్కల వండనిచ్చు లేదు ఇక ఏడుసుడు ఎందుకు ఏడుసుడు రాని బుదిరికిచ్చుడు బుదిరికితే ఏమైందిరా సాగరు అని అంటే అమ్మ మీరు వండుకోర్రా అని అంటే మనం చూస్తామా భార్య భర్తలు దాంట్లో సొర్రం అవుతుంది అని అయినా గాని సప్పుడు ఇనుకుంటా వండుకుందు ఇక పట్టుకొని పోవుడు ఏమైనా పట్టుకొని పోవు అవ్వ దగ్గరికి రప్పించుకుంటూ ఎలగొట్టుడు మళ్ళా దాని అవ్వ దగ్గరికి రప్పించుకో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు దూరంగా ఉండవచ్చు ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది మేడం 15-20 రోజులు ఉంది నా పెద్ద బిడ్డ దగ్గర వచ్చి ఉన్నాడు ఇగో ఈ చిన్న బిడ్డ దగ్గర వండుకుంటే నేను ఒక పని చేస్తాను 2 అమ్మాయి ఇగో ఈ బిడ్డ బట్టలు విండు అన్నం పెట్టింది నాకు 3 ఒక అబ్బాయి 2 అమ్మాయి ఈమె దగ్గర వంట ఏమని ఫోన్లలో పెట్టుడు చెప్పన్నా అక్క దగ్గర పోయి వంటుండు అని అంటే నాకు నా అల్లుడు బయట దేశంలో ఉన్నాడు అక్క దగ్గర పోయి వంటుండ అంటే అది దూరం ఎంత దూరం పోతుంది అమ్మ గిట్లా పెట్టింది అని అన్నాక వీనికి చెప్పి ఆయనతో వీళ్ళ ఇంటి కాడ వండుకోబెట్టి ఈడ వండుకున్నాక మళ్ళీ ఇక ఆడిడ వండుడు ఎందుకు కొడుకు నా దగ్గరికి రాని కొల్లూరులోకి ఇప్పుడు 4 రోజులైన దగ్గరికి రావట్టి నా కొడుకు 4 రోజులు ఉంది ఆయనతో ఇప్పుడు బండి తీసుకున్నాడు కదా బండి వాళ్ళు ఫోన్ చేసిరట అమ్మకి ఇట్లా బండి వాళ్ళు ఫోన్ చేస్తుర్రు వాళ్ళు పోయి ఆడోళ్ళు కదా వాళ్ళు బండి తెచ్చుకుంటే దౌర్జన్యం అవుతుంది నేనే పోయి వాళ్ళకి బండి ఇప్పేసేస్తా అని అంటే మరి పైలం లొల్లి బిల్లు ఏది పెట్టుకోకుర్రి అని అన్న సరే అమ్మ నేను త్రివేణి అత్తమ్మ దగ్గరికి రమ్మని ఆ త్రివేణి ఉంటది ఆ పెద్ద మనిషి ఆమె దగ్గరికి రమ్మని మాట్లాడి బండి అప్పచెప్పు ఆయనకు అప్పచెప్పే సంగతో మాట్లాడి అన్నాక సరే అమ్మ అని అయితే వేయిండు పోయి ఆమెతోటి పిలిపించి ఆ బండి ఇవ్వని అంటే ఏమంటది ఇగో నేను ఇచ్చిన 40,000 రూపాయలు ఇయ్యు 40,000 రూపాయలు కాగితం పెట్టుకుంటే నేను బండి ఇస్తా లేకపోతే ఇయ్య అని అన్నాక ఆయన 40,000 రూపాయలకు కాగితం పెట్టుకున్నాడు ఈడు 8,000 ఏమో ఇచ్చిండట ఆ 8,000 నాయి కదా అంటే ఏమంటదట ఇగో 8,000 నా దగ్గర ఉండి తినపోతే ఏడ తింటూ ఉన్నాడే బిడ్డ చూసినవా ఎట్లా ఎత్తున్నా అని బిడ్డకేగెత్తాడు తల్లి అన్నాక త్రివేణి అన్నదట నువ్వు ఒక సప్పుడేక వాళ్ళు మాట్లాడుకుంటారుగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఆగు ఈడన్నాడట పంచదైనప్పుడు అన్ని మాట్లాడవచ్చు ఇప్పుడైతే బండాలకు అప్ప చెప్పుదామని ఈడన్నాడట బండి ఇవ్వకపోతే 30,000-40,000 గురించి బండి ఇవ్వకపోతే ఆ ఫైనాన్స్ మళ్ళా వాడ దీని మీద అవన్నీ టార్చర్లు పెట్టడానికి ఇంట్లోకి వెళ్ళిపో అని 4 రోజులు అయినట పుస్తెలు మట్టెలు తీసేసిందట మెడలకెళ్ళి ఇప్పుడు ఈసారి తోలేసినప్పుడు అయితే ఫోటో దిగి పెట్టింది గిసొంటి డ్రెస్సులు వేసుకొని ఫోటో దిగి పుస్తెలు లేక ఏం లేక పెడితే వాళ్ళు ఫోటో చూసి అయ్యో తమ్మ గిట్లా పుస్తెలు లేవేమిరా అని అంటే ఎందుకు లేవా అని చూసుకున్నారట ఊకున్నారట త్రివేణి అడిగిరట పెద్ద మనిషిని ఆమెను అడిగిరట గిట్లా అత్తమ్మ పుస్తెలు లేవాట అంటే ఆ ఫోన్ చేసి దాన్ని అడిగింది తీసేస్తా బరాబర్ తీసేస్తా నాకు అద్దు మొన్నటి సరి చెప్పుకున్నాడు ఏందో మాట్లాడదని తీరా అని ఆమెకు కూడా చెప్పిన అక్క మేము రాకున్నా గాని వాడు పెద్ద మనుషులను మాట్లాడు పైసలు నేను పెడితే ఎన్ని అవుతాను
అని ఆయనతో అంటే సరే అన్నాడు. నిన్న పొద్దుకి మాట్లాడిండట. ఏం మాట్లాడుకున్నారో ఫోన్ లా పెళ్ళమ్మోడు మనం చూస్తాం అందులో. ఇక నిన్న పొద్దుకి ఏం టార్చర్ పెట్టిందో అనికి. ఎక్కడ సూసైడ్ చేసుకున్నాడు? ఎక్కడ చనిపోయాడు? కొల్లూరు కాడ ఆడ పని చేస్తా వంట చేసి పెడతా ముసలమ్మకు. ఇప్పుడు నేను ఆడ ఉండబట్టి 2 నెలలు. ఆ మేడంకి చెప్తే సరే నువ్వు అబ్బాయిని ఆగమాగం చేయకు, ఆయనను కూడా ఇక్కడికి వచ్చి వండుకోమాను, తినమాను, ఈయనే ఉండుర్రే అని చెప్పింది. చెప్పినాక 4 రోజులే అత్తుండు గాని అన్నం తింటలేడు. కొడుక తినవారా అంటే నాకు వద్దు అను. ఎందుకు వద్దు అంటే తిన్నాను, గిన్నెని మంచి నీళ్ళు తాగి వండుకును. నిన్న పొద్దుకి కూడా కూర్చుని మాట్లాడినాక అమ్మ నేను మాట్లాడినా దాంతో నేను మాట్లాడతా, మాట్లాడి రమ్మంట, మీరేమన్నా తోలుకచ్చుకో ఉండుర్రి బతుకుర్రి అని అన్న. ఈ ఆడకట్టోళ్ళందరికి ఎరకనే నేను ఎంత ఆయనకి సహకరిస్తాను. ఏమన్నా చెప్పిండు చనిపోయే ముందు? ఏమన్నా మీతో ఎలా? ఏమనలేడమ్మా, నేను మాట్లాడతా, నేను నాన్నని అడిగినా అంటే సరే అన్న, నాకు అది ఫోన్ చేస్తుంది, నేను ఫోన్ మాట్లాడతా, నువ్వు పోయా అమ్మా అన్నాడు. పోయా అన్నాక మనం ఉంటామా? ఉండం కదా రూమ్ లా. ఇక ఫోన్ మాట్లాడుతుండు. మాట్లాడంగా ఆగినాక అది మాట్లాడేటి 2-3 ముచ్చట్లు విన్నాడ నిలబడి. డోర్ వేసినట్టు వేసాడ నిలబడి. ఇగో బ్యాలెన్స్ పంపు అన్నాక వీడు పంపుతా గానీ నీకేం చెప్పింది అప్పుడు, నువ్వు అప్పుడు ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇక అదంతా కాదు మళ్ళీ తాగినావు కదా, ఏ వేస్ట్ గానీ నువ్వు వేస్ట్ అంటూ. ఏ టైం చేసుకున్నాడు? టైం తెలియదు కానీ పొద్దుగాల నేను 6కి లేచి చూసే వరకు. మీరే చూసిరా? ఇంటెనక పక్కోళ్ళు ఆ యొగ్గ పిల్లగాడు వాళ్ళు మేము బేదుకొత్తా నేనే, ఆమెకు తెలియదు నా కొడుకు అని. ఆ యొగ్గ పిల్లగాడు వాళ్ళు అని చూసే వరకు ఏంది, నేను సీపురాడు ఎత్తేసి బయటకు పోయే వరకు ఈడే ఒగ్గంత పాపం చేసింది. వానికి అంచాన తిననియలేరు, చాలా వండనియలేరు. అయినా నేను సహకరించిన. ఎన్నిసార్లు నా కొడుకు వచ్చినా గాని నేను సహకరించిన. నా ఇంటికి రాకున్నా గాని నేను ఓర్చుకున్నా. మేడం ఓర్చుకుంటే ఇట్లా చేసి 5 ఏళ్ళు అవుతుంది వానికి టార్చర్ పెట్టుడు అలాంటి. అయినా నా కొడుకు ధైర్యంగా ఉన్న. రాత్రి ఏం టార్చర్ పెట్టిందో వాడిని ఏం చేసింది మాట్లాడిండ ఆమెతో. మాట్లాడిన ఫోన్లు ఉంటది, ఫోన్ లా లాస్ట్ ఫోన్ దాందే, లాస్ట్ కాల్ ఆమెదే. వీళ్ళు చూసుకున్నారంటే ఏమన్నా కాల్ మాట్లాడే రికార్డ్స్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది అన్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు బాబు. చెప్పండి మీ అబ్బాయి అంటే లాస్ట్ మినిట్ లో మీతో ఏమన్నా మాతో మాట్లాడలే. నేను నైట్ వచ్చే వరకు 11 అయిందట. నేను అది వరకు పండుకున్నా. ఇక ఫోన్ చేసిండు, అమ్మకు ఫోన్ చేసి లావట్టంగానే అమ్మ నేను వచ్చిన అన్నాడు. గేట్ తీసిండు. ఆయనతో రూమ్ లో పోయి పండుకున్నాడు. పండుకోలే, నేను లేను పండుకున్నా గానీ ఇక ఈమెనే మాట్లాడుకున్నారు అంతే. ఇక మరి ఏం మాట్లాడారో ఏం కథనో తెల్లారులే చూసే వరకు ఏంది. మా పక్కపంటి బిల్డింగ్ ఆమె అయ్యో ఎవరు గీడ ఊరేసుకున్నారని ఇంకో ఆమెతో చెప్తుంది. చెప్పంగా మా వాళ్ళు ఆడ ఉండి ఏమైంది అని అంటే ఇలా వాళ్ళు ఎవరు ఊరేసుకొని చనిపోయినట్టు ఎవరైనా చూసే వరకు ఆయన సీపడ వారేసి అంతే వెనక చూసే వరకు నాకు తెలియదు ఇట్లా అవుతుంది అని. ఇంత మనం అవంతా టార్చర్ పెట్టాడు, అవన్నీ చేసుడు. ఒక్క 15 రోజులు సుతం మా ఇంటికాడ ఉండలేదు. పెళ్లి అయిన కాంచెల్లి అద్దన్నాడు, కోసుకున్నాడు. ఎందుకు మళ్ళీ భవన్ బాధ పెట్టుడు అని. పెళ్లి చేసిన సత్తా అన్నది. ఆయన పెళ్లి చేయకపోతే అత్తాను చేయాలంటే ఒప్పుకున్నా నేను. మీరు మంచిగా ఉంటే ఎక్కడున్నా గానీ 15 రోజులు 6 నెలల రోజులు 2 నెలలు అక్కడ ఉండడు, మళ్ళీ రోజులు పెట్టుకుని మన ఇంటికి వచ్చాడు. 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఉంటుండే, తింటుండే, అన్ని చేస్తుండే. ఎప్పుడు వచ్చినా కానీ మేము ఏమనకపోదాం. తల్లిదండ్రులు అయితే 12 ఎప్పుడైనా కానీ ఏమనకపోదు. మళ్ళీ ఫోన్ చేసుకుంటా మళ్ళీ రమ్మనుడు చేసుడు అవన్నీ ఎప్పుడు చేస్తాడు. ఫోటోలు పెట్టుడు, వాళ్ళతో వీళ్ళతో బండి మీద ఎక్కువ పోవడం అంటే ఈయనకు ఎట్లుంటే భర్తకు అట్లా చేసుడు. 5 ఏళ్ల నుంచి అదే. మళ్ళా ఇట్లా మన రంగసాన్ తయారైన టౌడు నెత్తిరవోసుడు, డ్రెస్సులు వేసుకొని బండి మీద వేసుకొని పోంగా. తల్లికి సిగ్గుండదా? ఓడున్నాడు, నువ్వు ఎట్లా పోతున్నావే, పోతే నలుగురు ఏమంటారు, ఆయనకి రేషన్ రాదా, ఓసారి పోయి కూడా లొల్లి పెట్టిండు. నువ్వెందుకు పోయినావు అంటే అది బాగోతాలు ఆడుతుంది, నీకేం అవసరం రా అంటదట అత్త. నీకేం అవసరం రా అంటదట అత్త. అవ్వ సహకరిస్తేనే అది ఆ బాగోతాలు ఆడింది. నా కొడుకు పానం. అవ్వ కరెక్ట్ లేదు, బిడ్డ కరెక్ట్ లేరు. జీవితాలు రావాలి.